సముద్ర తీరాన అలలు కొట్టుకునే శబ్దం, ఆకాశాన్ని తాకేలా శిఖరాలు మెరిసే వైభవం, మృత్యువును కూడా జయించిన శివుని అద్భుత సాన్నిధ్యం, దివ్యలోకపు వెలుగులతో మెరిసే ప్రాంగణం, ఇది సోమనాథ్ ఆలయ విశిష్టత. కానీ ఇదే ఆలయంపై కత్తిపోట్ల వర్షం కురిసిన ఓ చీకటి రోజు ఉందని తెలుసా? లక్షలాది మంది భక్తులు కన్నీటి పర్యంతమైన ఆ రాత్రి గజనీ మహమ్మద్ ఆధ్యాత్మిక సంపదను దోచుకుపోయిన కథ గురించి మీరు విన్నారా? ఇంతకీ గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయం నుంచి కొల్లగొట్టిన ధనమెంత? సౌరాష్ట్రలోని సోమనాథ్ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ఆలయం చుట్టూ ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి తెలియని వింత అనుభూతి కలుగుతుంది. శివుని తేజస్సు దూరం నుంచే మనకు కనిపిస్తుంది. ఆలయంలోని శివలింగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భూమిలో 2 మూరలు లోతుకు వెళ్ళినా ఆ మహాశివలింగాన్ని స్వయంగా దేవతలు ప్రతిష్ఠించారని నమ్మకం. ఇంతటి నమ్మకాలతో ఉన్న ఆలయంపై గజనీ మహమ్మద్ దండయాత్ర చేశాడని చరిత్ర చెబుతోంది. దండయాత్ర చేయడంతో పాటు అక్కడి విలువైన సంపదను దోచుకు వెళ్లారని, ఆ సమయంలో జరిగిన పోరాటంలో వేలాది మంది హిందువులు చనిపోయారని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. 1025లో గజనీ మహమ్మద్ సోమనాథ్పై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. అతనికి రాజ్యం కంటే బంగారమే ముఖ్యం. 30,000 మంది బలగాలతో అతను సోమనాథ్ వైపు కదిలాడు. ఆ మార్గంలో ఎదురొచ్చిన ప్రతి గ్రామాన్ని ధ్వంసం చేశాడు.